ఇండియన్ డిషెస్, ఇండియన్ రెసిపీస్ అంటే మనందరికీ చాలా ఇష్టం. కాంటినెంటల్ క్యూజిన్, కాంటినెంటల్ సంబంధించిన డిషెస్ని ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాంటి కాంటినెంటల్ రెసిపీస్ని మన స్టైల్కి తగ్గట్టుగా ఇండియన్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పటికే చాలా రెసిపీస్ని మేము మీకు ఇంట్రడ్యూస్ చేసాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ సిగ్నేచర్ రెసిపీస్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. అనుజ్ఞ గారు వచ్చారండి చందానగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అనుజ్ఞ గారు. హలో అండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నానండి. అనుజ్ఞ గారు, మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి. నేను హోమ్ మేకర్. నాకు ఇద్దరు అబ్బాయి, ఒక అమ్మాయి. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. లవ్లీ అండి. ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ముందుగా? ఫస్ట్ మైక్రాన్స్ పకోడీ. ఏం పకోడీ? మైక్రాన్స్ పకోడీ. మాక్రోన్ పకోడీ. యా. ఓకే, జనరల్ గా మనం లైక్ పాస్తా అండ్ డిఫరెంట్ టైప్స్ కదా దీంతో మనం అంటే హాట్ ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. బట్ పకోడీలు కూడా వేసుకోవచ్చు దీంతో మనం? వేసుకోవచ్చండి. సో ఈ బ్రిలియంట్ ఐడియా ఎవరికి వచ్చింది? అంటే నేను ఓన్ గానే థింక్ చేసి అన్నమాట. ఎప్పుడు అంటే ఏదో పకోడీ చేద్దాం, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం. అవును, అలాగే. అంతేనా? ఇలాగే ఆలోచించారా? ఇలా కాదు, ఎప్పుడు దీంతో మనం పాస్తా ఇట్లా మాక్రోని పాస్తా జనరల్ గా. సో వి మేక్ మాక్రోని పాస్తా. సరే వెరైటీ పకోడీలు వేసేస్తా అనుకున్నారా? సూపర్ అండి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? మైక్రాన్స్, శనగపిండి, సాల్ట్, ఆనియన్స్, చిల్లీ పౌడర్, కరివేపాకు, వాము, ధనియా పౌడర్, రైస్ ఫ్లోర్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఎస్ అండి. ఈ మాక్రోని పకోడా ప్రిపరేషన్. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. ఓకే. అండ్ నేను మా అన్న ఉన్నప్పుడు సేమ్ నా ఫ్రెండ్ వాళ్ళ అన్న అన్నమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ ఎప్పుడైతే చేసి పెట్టేది. ఓకే. మాక్రోని. మాక్రోని చూస్తే వాళ్ళే గుర్తొస్తారు. మీరు ఆల్రెడీ టేస్ట్ చేశారనమాట ఇది? అంటే పకోడీస్ అయితే తినలేదండి. ఓకే. బట్ అంటే వాళ్ళ ఇంట్లో మాక్రోని ఎలా చేస్తారంటే, అంటే మనం రెగ్యులర్ గా ఉగ్గాని గాని ఇట్లా చేసినప్పుడు లైక్ ఆనియన్స్, టొమాటోస్, కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసి రైస్ ఫ్లోర్ కొంచెం క్రిస్పీగా రావడానికి యాడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వాము లైట్ గా, కరివేపాకు, ఆనియన్స్, సాల్ట్, కారం, ధనియా పౌడర్. వీటిని ఫస్ట్ బాగా మంచిగా మిక్స్ చేసేయాలి. ఏమేమి టైప్స్ ఆఫ్ పకోడీలు చేస్తూ ఉంటారు అనుజ్ఞ గారు మీరు ఇంట్లో? బ్రకోలీ కూడా చేస్తానండి. బ్రోకలీ పకోడీ. యా. ఓ, బ్రకోలీ చేస్తాను, క్యాబేజ్ కూడా చేస్తాను అలాంటి. సో రెండు సేమ్ కాబట్టి కొంచెం బ్రకోలీ హెల్తీ కాబట్టి బ్రకోలీ ట్రై చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదే బ్రోకలీ హెల్దీయే, కానీ మనం పకోడీ ఫామ్ లో. అవునవును. అవునండి, అవును. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బ్రకోలీని మేము బాయిల్ చేసేసుకొని తినేస్తాము. బ్రేక్ఫాస్ట్ కూడా అలా. సో ఇలా అప్పుడప్పుడు తక్కువనే, పకోడీ టైప్ లో తక్కువనే అన్నమాట. మోస్ట్లీ హెల్త్ కాన్షియస్ అంటున్నారు. yes, మా వారు అదే ఇష్టపడతారు బ్రేక్ఫాస్ట్ కి. బాయిల్డ్ బ్రోకలీ. yes. ఇంకా ఏమేమి తింటారండి బ్రేక్ఫాస్ట్? వాటర్ వేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ కంటే అన్ని ఆల్మోస్ట్ స్ప్రౌట్స్, స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో, నైస్, శాండ్విచ్. సో అలాంటివన్నీ ట్రై చేస్తాం. లైట్ గా వాటర్ వేయాలి. ఓకే. మనకు ఇది బజ్జీలాగా కావాలంటే బజ్జీలాగా వేసుకోవచ్చు, లేదు లూజ్ గా కావాలంటే లూజ్ గా వేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ మధ్య మీరు తయారు చేయాలనుకున్న పకోడీలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యలో అయితే ఏం లేవండి. ఏం లేవా? లేదు. నేను యాక్చువల్ గా డోనట్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది డోనట్ కూడా. డిఫరెంట్ ఐటమ్స్ అనేది నేను ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను ఖాళీ టైంలో కూడా. బేకింగ్ కూడా చేస్తుంటారా? కేక్స్ కానీ? చేస్తుంటాను. పిల్లలు అడుగుతారు కాబట్టి కంపల్సరీ అవి చేస్తాను.
పాప పేరు అద్వైత, తను 6th క్లాస్. ఓకే. బాబు పేరు అతీంద్ర, 1st క్లాస్. ఓ నైస్. సో మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మాక్రోని పకోడీ. ఎస్. మీ పిల్లలకి ఇష్టమే పకోడీలు అంటే? యా, ఇష్టమే అండి. వాళ్ళ కోసమే మీరు ఇంకా కొత్త కొత్త వంటలు ట్రై చేయాల్సి వస్తుంది. చేస్తాను కంపల్సరీ చేస్తాను. ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కంపల్సరీ ఒక వెరైటీ డిష్ ఐటమ్ కంపల్సరీ ట్రై చేస్తాను. వెరైటీస్ ఈవినింగ్? పాన్ కేక్స్, ఓ నైస్, ఫింగర్ చిప్స్, అలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్ గా. మీ కిడ్స్ కొంచెం ఏం సతాయించకుండా తింటారా బానే? సతాయిస్తాను. మా వాడైతే ఫుల్, పాప కొంచెం బెటరే కానీ అబ్బాయి అయితే చాలా సతాయిస్తాడు, చాలా నాటి. అవునా? తమ్ముడే నాటి అయితే అక్క? ఎస్ ఎస్. తనని ఎప్పుడు విసిగిస్తూ ఉంటాడు అనమాట. తను చదువుకున్నా ఎప్పుడున్నా తన రూమ్ లోకి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నైస్ నైస్. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఓకే. మీ డే మొత్తం మీ కిడ్స్ ని చూసుకోవడం, వాళ్ళకి చేయడం దీంతోనే అయిపోతుంది అనుకుంటాము. అలా ఏం లేదండి, నేను ఖాళీ టైంలో ఫ్రెండ్స్ తో డాన్స్ రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. నైస్. సింగింగ్, డాన్సింగ్ చాలా ఇంట్రెస్ట్ డాన్సింగ్ అయితే. సో చాలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం మా కమ్యూనిటీలో కూడా. ఆల్మోస్ట్ అన్నిట్లో ముందుంటామండి. మా గ్యాంగ్ ఒక బ్యాచ్ ఉంది. ఓకే. సో అన్నిట్లో మేము కంపల్సరీ పార్టిసిపేట్ చేసేస్తాం. సో డాన్స్ అంటే మనం నార్మల్ గా వెస్టర్నా లేకపోతే? వెస్టర్న్ అండి. అవునా? ఇరగా తీసేస్తారా? ఫుల్. నాకు డాన్స్ డాన్స్ లో కూడా చాలా ఇయర్స్ ముందు ఛాన్స్ వచ్చింది అనమాట. అప్పుడు సినీ ఫీల్డ్ అదంతా ఎందుకు అని చెప్పేసి ఆ ఫీల్డ్ లో వెళ్ళిపోయలేదు నేను. అయ్యో, అనమాట. అవునండి. ఇప్పుడు ఎక్కడో చోట మనసులో అనిపిస్తుంది. అప్పుడు మిస్ అయినందుకు ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో మాత్రం ఫుల్ చేసేస్తాం అనమాట. అప్పుడు మిస్ అయినా కానీ ఇప్పుడు మాకు ఆ ఛాన్స్ వచ్చింది. తగ్గేదేలే అంటారా? కానీ ఎప్పుడైనా అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను కూడా అదే నేర్చుకున్నాను. లైక్ ఆపర్చునిటీ అనేది మనం మిస్ చేసుకోకూడదు. లైక్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక రిగ్రెట్ ఉంటుందా, అరే ఆ రోజు నేను ఆపర్చునిటీ తీసుకుంటే బాగుండేమో, ఎలా ఉండేది కదా, ఎక్కడో చిన్న రిగ్రెట్ ఉంటుంది మనసులో. అవును. మీ పిల్లలిద్దరికి హాలిడేస్ అయినప్పుడు అలా పిక్నిక్స్ కి సరదాగా వెళ్తూ పాప కూడా చేస్తుంది, డాన్స్ చేస్తుంది కూడా చేస్తుంది. తను తన ఫ్రెండ్ తో ఇప్పుడు చేస్తుంది. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినట్టుంది మీ పాప కూడా. అవునవునవును, అందరూ అలాగే అంటారు. ఏమైనా డాన్స్ క్లాసెస్ లో జాయిన్ చేయడం అలా ఏమైనా చేస్తారా? లేదండి, ఇంట్లోనే ప్రాక్టీస్ తోనే ఆటోమేటిక్ గా వచ్చేసింది. బ్లడ్ లో ఉందంటారు అయితే. అంతే. మీరు ఎక్కడన్నా నేర్చుకున్నారా లేకపోతే మీరు కూడా? నేను కూడా నేర్చుకోలేదండి, జస్ట్ ఓన్ గానే నేను టీవీ చూసుకుంటూ నేర్చుకునేదాన్ని చిన్నప్పుడు ఇంట్రెస్ట్ గా. సో అలాగా ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. వినాయక చవితి అప్పుడు ఇంటి ముందర పెట్టేవాళ్ళు అనమాట డాన్సెస్. సో దాంట్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేసేదాన్ని. సెకండ్, ఫస్ట్ ప్రైజ్ కొట్టేదాన్ని కంపల్సరీ. వెయిట్ చేద్దాం మనం రోస్ట్ అయ్యే వరకు కొద్దిగా. సో ఇది అయిపోయింది. రోస్ట్ అయిపోయినాయి కదా? ఎస్ అండి. తీసేద్దామా? తీసేద్దాం. మాక్రోని పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. అలాగే అండి, చూస్తున్నారు కదా మాక్రోని పకోడీ రెడీ అయిపోయిందండి. సో నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేయడం, ఇది ఎలా ఉందో చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మాక్రోని పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మాక్రోని పాస్తా, శనగపిండి, బియ్యపిండి, వాము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారము, ఉప్పు. మాక్రోని పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మాక్రోని పాస్తా, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియా పొడి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని తర్వాత చిన్న చిన్న పకోడీల్లా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మాక్రోని పకోడీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను మాక్రోని పకోడీ. లెట్స్ సీ ఎలా ఉందో. చాలా బాగుందండి. వచ్చిందండి? నచ్చింది, వెరీ టేస్టీ. ఓకే అండి, గుడ్ రెసిపీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? టమాటో వడప్ప.
టొమాటో ఉడప్ప యా అంటే ఏంటండి? తెలంగాణ స్టైల్ సర్వపిండి ఉంటది కదా, Okay. సో అదే స్టైల్లో దీన్ని బియ్యం పిండితో సేమ్ అలాగే. ఓ ఇది టమాటో ప్యూరీతో చేస్తాము వితౌట్ వాటర్ అన్నమాట. ఓ వాటర్ యాడ్ చేయకుండా అదే స్పెషాలిటీ టొమాటో Yeah. ప్యూరీతో చేయడం. ఎస్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. టమాటో ప్యూరీ, రైస్ ఫ్లోర్, సాల్ట్, చిల్లీ పౌడర్, వాము, నువ్వులు, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర. ఇప్పుడు మొదలు పెట్టేద్దాం అయితే టమాటో ఉడప్ప. ఉడప్ప. ఎస్. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఒకసారి మొదలు తీసుకుందాము. ఫస్ట్ టమాటో ప్యూరీ వేసేద్దాం. మీరు పుట్టిన పెరిగింది ఇక్కడేనా అండి? లేదండి, నాది ఆర్మూర్లో, నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్. దీంట్లో కొంచెం నేను జొన్న పిండి కూడా యాడ్ చేశానండి కొంచెం సాఫ్ట్గా రావడానికి. కొత్తిమీర, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, ఓకే వాము, సాల్ట్, చిల్లీ పౌడర్. ఇది మనకు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. Okay. స్పైసీగా వేస్తున్నాను. సో వీటిని మిక్స్ చేసేయండి. ఇది కూడా మీ ఓన్ ఐడియానండి ఇలా టొమాటో లేదండి, ఇది మా మదర్ నేర్పించారు. సో ఇది మా మదర్ దగ్గర నేర్చుకున్నాను ఇది. తెలంగాణ స్టైల్ వంటలు, తెలంగాణ ఆథెంటిక్ డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారా ఇంట్లో? ఎస్ అండి, అవును. మీ ఫేవరెట్ తెలంగాణ డిష్ ఏంటి? ఫేవరెట్ తెలంగాణ డిష్ అంటే సర్వపిండి. అందరూ ఆల్మోస్ట్ అదే చెప్తారు. ఎస్ ఎస్, అవునండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంతో. Okay. మీ బాబు గురించి చెప్పారు బాగా అల్లరని, మీ అమ్మాయి గురించి చెప్పలేదు. మీ అమ్మాయి ఇంట్రెస్ట్ ఏంటి? మా అమ్మాయి సైలెంటేనండి, తను ఎప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటది. తను ఓన్ గా కూడా ఇప్పుడు స్టోరీ కూడా రాస్తుంది అనమాట. ఓహో, స్కూల్లో ఒక మ్యాగజైన్ రిలీజ్ చేయడానికి స్టోరీ కూడా ప్రిపేర్ చేస్తుంది. షీఈ్ వెరీ టాలెంట్ అండి. తను ఎప్పుడు డిస్టర్బ్ చేయము, తను ఏదైనా కొత్తగా ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పుడు పెయింటింగ్స్ కానీ పెయింటింగ్స్ కూడా బాగా వేస్తుంది. ఓకే. తను అంతే ఏది ఇంట్రెస్ట్ ఉంటే తను నా ఫీల్డ్లోకే మేము ఇంట్రెస్ట్గా పంపించాలనుకుంటున్నాం. మనం కొంచెం ప్యూర్ వేద్దామండి, కొంచెం టైట్గా అయింది. సండేస్ వచ్చాయంటే ఎలా ఉంటుంది మీ ఇంట్లో హడావిడి? ఫుల్గా అండి. లేట్ లేవడము, కొంచెం లేజీగా అన్ని లేట్ అవుతాయి అన్నమాట. పనులు తొందరగా అవ్వవు. సో స్కూల్ ఉన్నప్పుడు మాత్రం చాలా తొందరగా ఫాస్ట్ గా అయిపోతాయి. స్కూల్ ఉన్నప్పుడు టగటగా ఫాస్ట్ పేరెంట్స్ ఫాస్ట్ ఉంటారు, కిడ్స్ కూడా అంతే ఫాస్ట్ గానే ఉంటారు. అవునండి. అక్కడ మండే టు సాటర్డే హార్డ్ వర్కే బ్రేక్. అవునండి, అవునవును. సో వాళ్ళు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతారో అప్పుడు నాకు రిలాక్స్ అనమాట. సో ఒకసారి క్యారెట్ బాక్స్ పెట్టేసి బస్ ఎక్కి పంపిస్తే అమ్మయ్య అయిపోయింది, మమ్మీస్ అందరు రిలాక్స్డ్ ఇంట్లో. అవునండి, అవునవును. వాళ్ళు వెళ్ళిపోతే మేము ఎందుకు రిలాక్స్ అంటే మేము రీల్స్ చేసుకోవచ్చు, రిలాక్స్ అవుతామని. ఎప్పుడు అందరికి పేరెంట్స్ కి టార్చర్ టైం అంటే 2 నెలలు ఇంట్లోనే ఉంటారు. ఎస్ అండి, అవును. వంటలు చేసి పెట్టాలి, గోలుగోలు చేస్తా ఉంటారు. అవునవునవును. అది కావాలి ఇది కావాలి అని మధ్య మధ్యలో అడుగుతుంటారు కదా. కంపల్సరీ మనం అప్పుడు కిచెన్ కే పర్మనెంట్. ఇంకా ఇది రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసేసి ఎత్తుకోవాలి. ఇది ప్యాన్ హీట్ లైట్ గా సిమ్ లో పెట్టండి. మనకు నచ్చిన సైజులో చేసుకుందాం ఇది. ఇలా మధ్య మధ్యలో ఆయిల్ పెట్టుకొని చేయాలండి. ఓకే.
ఫస్ట్ దీనిపైన ఆయిల్ వేయాలి. ఇలా రౌండ్గా అప్లై చేసి మనకు నచ్చిన సైజులో సేమ్ ముందులాగే ఇలా తీసుకోవాలి. ఇలా సర్కిల్ చేస్తే ఏంటంటే కొంచెం నీట్గా వస్తుంది అనమాట. మనం ఇలా సర్కిల్ చేసి తీసుకోవాలి. ఇలా మనం వెయిట్ కోసమని ఒక బౌల్ లాంటిది సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, సో ఇది టర్న్ అయిపోయిందండి. ఆల్రెడీ ఒకటి రెడీ అయిపోయింది, ఇంకొకటి. ఎస్, ఓకే. ఓకే అండి, టమాటో ఉడప రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, టొమాటో ఉడప్ప రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఉంది, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. టొమాటో ఉడప్ప తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ప్యూరీ, బియ్యపిండి, కారం, ఉప్పు, నువ్వులు, వాము, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర. టొమాటో ఉడప్ప తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టొమాటో ప్యూరీ, బియ్యపిండి, కొత్తిమీర, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, వాము, ఉప్పు, కారం వేసి బాగా కలిపి డో తయారు చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి చిన్న చిన్న చపాతీల్లో ఒత్తుకొని రెండు వైపులా కాల్చి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, టొమాటో ఉడప్ప రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు. ఓకే అండి, చూద్దాం ఎలా ఉంది టొమాటో ఉడప్ప. చాలా బాగుందండి. టొమాటో ఫ్లేవర్ అయితే గట్టిగా తెలుస్తుంది. అవును, మొత్తం వితౌట్ వాటర్తో కాబట్టి, టమాటో ప్యూరీతో కాబట్టి చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది టేస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇవాళ మీరు పర్చేజ్ చేసిన రెండు రెసిపీస్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, అట్ సేమ్ టైం చాలా బాగున్నాయి కూడా. స్పెషల్ గిఫ్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా షోలో? చాలా హ్యాపీగా ఉందండి. ఎస్పెషల్లీ మిమ్మల్ని మీట్ అవ్వడం ఇంకా చాలా బాగుంది. ఎప్పుడు టీవీలో వాచ్ చేయడం కానీ డైరెక్ట్ గా రావడం, అదే ఫుల్ హ్యాపీ ఉంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ మీన్స్ అ లాట్. కీప్ వాచింగ్ అవర్ షో. టేక్ కేర్ అండి. బై బై. ఇవాళ అనూప్ నగర్ మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై బై.